నమస్తే సిటీ ఒంగోలు న్యూస్కి స్వాగతం. నేను జగన్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. నగరంలో ఊపందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారాలు. నగరంలోని పలు డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన బాలినేని. సంతనూతలపాడు నియోజకవర్గంలో విస్తృతంగా టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం. నియోజకవర్గంలో పలు మండలాల్లో పర్యటిస్తూ ప్రజల ఓటర్లను అభ్యర్థిస్తున్న బిఎన్. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఒంగోలు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి 7, 8, 9, 14, 15 డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమ్మపాలెం, పులి వెంకటరెడ్డి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గృహకల్పనందు ప్రచారం చేపట్టారు. బాలినేని విజయరథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపోస శోభా వెంకటరెడ్డి, సుద్దపల్లి శశిబాబు, జప్రోళ్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళని ఇల్లు కట్టించిండు సొంతింటి కలలేరా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చేశారు. మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఆయన స్వచ్ఛందంగా ఈ రక్తదానం నందు పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు యువకులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి నెల అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్లు తెచ్చి ఇవ్వాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి కోరారు. నగరంలోని 4వ డివిజన్ మహేందర్ నగర్ వినాయకుడి గుడి వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జగన్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును, ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. మరో నెల ఆగితే మళ్ళీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అవ్వాతాతలకు ఇంటి వద్దకే వాలంటీర్లు పెన్షన్లు తెచ్చి ఇవ్వడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వాలంటీర్ల పనులను టీడీపీ అడ్డుకోవడం వలన ప్రస్తుతం ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారో చూస్తే అర్థమవుతుందన్నారు. కేవలం పెన్షన్లే కాకుండా ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్లు ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడం దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు. మంచి మనసున్న నాయకుడు కనుకనే జగనన్న ప్రజల కోసం గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేసి తప్పిస్తున్నాడని చెప్పారు. ఒంగోలు నగరంలో నిరుపేదలకు ఇల్లు కట్టించే పూచీ తీసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని మీ సోదరులా ఆదరించి గెలిపించాలని కోరారు. ఎంతోమంది నిరుపేదలకు సొంత నిధులతో పెన్షన్లు ఇవ్వడమే కాకుండా అడిగిన వారికల్లా సాయం చేసే మంచి మనిషిని గెలిపిస్తే మీకు కూడా మంచే జరుగుతుందన్నారు. ఈ ప్రచారంలో కార్పొరేటర్ ఎద్దేడి పద్మావతి, డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రమణ, తమ్మినేని మాధవి, రేవతక్క, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సువర్ణ, పురిని సాయిదుర్గ, మైనార్టీ నాయకులు షేక్ ఖసుద్దీన్, బాషా, షేక్ అజార్, ఎద్దేటి వెంకట్రావు, పురిని శ్రీను తదితరులు పాల్గొన్నారు. 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాగులకొప్పాలపాడు మండలం చదలవాడ గ్రామ అంబేద్కర్ కాలనీలో బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం, బాబు సూపర్ 6 కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, టీడీపీ జనసేన మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్, భూపతి మురళి, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, మండల ఉపాధ్యక్షులు పేకా బైరాగి, యూనిట్ ఇన్ఛార్జ్ నెప్పల శివ, గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి సురేష్, ఎంపీటీసీ పపిడిముక్కల శివకృష్ణ, దేవరపల్లి సురేష్, గుమ్మా వేణు, సుజాత, ధనుష్, సాయి చరణ్, మండల టీడీపీ జనసేన నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా ప్రత్యర్థులు ప్రతి 5 సంవత్సరాలకి ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. ఫస్ట్ సురేష్ వచ్చాడు, 2014 గెలిపించారు. ఆయన ఇక్కడనే ఉంటారన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత సుధాకర్ బాబు వచ్చాడు, ఆయన కూడా మంచి మాటలు చెప్పాడు, మీరు గెలిపించారు, ఆయన కూడా ఇప్పుడు వెళ్ళిపోయాడు. 3వ వ్యక్తి వేమూరు ఎమ్మెల్యే, మంత్రి కూడా, ఆయన ఇప్పుడు వచ్చాడు. నేను మీ అందరినీ ఆలోచించమన్నది ఒకటే ఒక విషయం. మంత్రి ఉండి ఎమ్మెల్యేగా ఉండి వేమూరులో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పంపించాడు? అక్కడ ఓడిపోతానంటాడు. దాని తర్వాత రెండో విషయం నేను మీ అందరికి తెలియజేసేది ఏంటిదంటే, అక్కడ పనికిరాని వ్యక్తి ఇక్కడ ఏమైనా పనికొస్తుందా? అక్కడ చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందా? మనమందరూ గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఒకవేళ అక్కడ సీట్ లేకపోతే అక్కడ ప్రజలు నాగార్జున గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఇంత బాగా చేశారు, మీరు ఎందుకు సీట్ లేదని అడగాల. ఒకళ్ళు కూ అంటాం లేదు, ఒకళ్ళు కై అంటాం లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ అలీం అన్నారు.
ఒంగోలు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి వైసీపీ పార్టీ బలోపేతం మైనార్టీ సంక్షేమం కోసం తన నామినేషన్ విరమించుకున్న అబ్దుల్ అలీం బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఒంగోలు నగరంలో 3వ డివిజన్ పరిధిలోని ఎన్నికల ప్రచారం చేపట్టారు. డివిజన్ నందు బలరాం కాలనీ, భరత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన బృంద సభ్యులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రచార పత్రాలను ఇస్తూ గడిచిన 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ స్టార్ క్యాంపెయినర్గా ముందుకు సాగారు. అనంతరం అబ్దుల్ హలీం మాట్లాడుతూ తాను ఒంగోలు స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. తాను పోటీలో నిలవడం ద్వారా మైనార్టీలకు నష్టం వాటిల్లడంతో పాటు మైనార్టీలకు న్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతుందని ఆలోచనతో తన నామినేషన్ విరమించుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ జత కట్టడం వలన మైనార్టీల సంక్షేమానికి నష్టం వాటిల్లుతుందని, అందువల్లనే తామంతా మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించడం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలో నడవాలని సంకల్పించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫకరుద్దీన్, సాహిబ్, పఠాన్, షాహిద్ ఖాన్, ఖాదర్ షరీఫ్, సమీర్తో పాటు మహిళా విద్యావేత్తలు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాకుండా మన జగనన్న పాలన మనకు అందరికీ సంక్షేమ పథకాలు మనకి కరోనా వచ్చింది. కరోనాలో కూడా మనకి ఇంట్లో పనికి కూడా వెళ్ళలేదు. అందరికీ మనకి సంక్షేమ పథకాలు అమలు చేసేది. మన పిల్లలకి మనమే తీసుకెళ్ళి మనం ఏదైనా ఆటో పెద్దవాళ్ళు ఉంటారు సరే మనమే దగ్గర నుండి తీసుకొని ఓటు. నేను ఒంగోలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. కానీ నా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు చీలిపోతాయని చెప్పేసి నేను మత పెద్దల, రాజకీయ నిపుణుల సలహా మేరకు విత్డ్రా చేసుకోవడం, అంటే నా నామినేషన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. సో నేను కూడా జగన్ గారి నాయకత్వంలో ఆయన పథకాల ద్వారా లబ్ధి పొందిన వాడినే. సో ఇలాగా అందరికీ ఆయన పథకాలు లబ్ధి చేకూర్చాయి. ఆయనకి మళ్ళీ మనము ఓట్లని చీల్చకూడదు అనే ఉద్దేశంతో ఉపసంహరించుకోవడం జరిగింది. దాని తర్వాత మన ఓటు టీడీపీ కన్నా వేయాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కన్నా వేయాలి, కాంగ్రెస్ కన్నా వేయాలి. కానీ మనకి టీడీపీ అన్నది బీజేపీతో కలవటం వల్ల మనం వైఎస్ఆర్సీపీ లేదా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలి. కానీ కాంగ్రెస్ దగ్గర మనకి బలమైన నాయకుడు లేరు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బలమైన నాయకుడు మా కమ్యూనిటీకి ఎప్పుడు సపోర్ట్గా ఉండే నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకి నేను ఆకర్షితున్నాయి. ఆయన నాయకత్వానికి నేను ఉపసంహరించుకొని ఆయన పార్టీలో చేరడం జరిగింది. 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంతనూతలపాడు మండల మంగమూరు గ్రామంలో బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం, బాబు సూపర్6 కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల, మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విషయం మీ అందరికీ తెలియజేస్తాము. నేను అనేది ఏంటిదంటే ఆ మందు శివపాయసంతో సమానం. అసలు దాన్ని అంటే అది ఏదో చాలా చీప్ మందు, అసలు ఏం ట్రీట్మెంట్ చేయకుండా తీసుకొని వచ్చిన మందు. దానివల్ల చిన్న చిన్న జబ్బులు ఉన్న వాళ్ళకి కిడ్నీలు పోవటం, అన్ని పోవటం చాలా ఇబ్బందికరం. ఎమ్మెల్యే, ఎంపీగా తనను గెలిపించండి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నగరంలోని A1 ఫంక్షన్ హాల్లో రాత్రి ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో బాలినేని మాట్లాడుతూ తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సభలో ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడే జనార్దన్ నేను ఆర్యవైశ్యులను ఇబ్బందులు పెట్టినట్లు చెప్పాడని, 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఏనాడు ఆర్యవైశ్య వ్యాపారాలను ఇబ్బంది పెట్టలేదని అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా ఆర్యవైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తిగా సహకరించానని తెలిపారు. అదే తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నేను ఎలాంటి ఇబ్బందులు కలిగించినట్లు రుజువు చేస్తే ఇప్పుడే రాజీనామా చేసి పోతానని చెప్పారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకు టీటీడీ చైర్మన్గా చేయాలని కోరిక ఉందని, ఆయన్ను టీటీడీ చైర్మన్ చేసేంత వరకు ముఖ్యమంత్రితో పోరాడతానని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తన చిన్నప్పుడే ఆర్యవైశ్యుల ఇంట్లోనే పెరిగానని, వారితోనే తిరిగానని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆర్యవైశ్యులు నిజాయితీకి మారుపేరని, నమ్మకంగా ఉంటారని, అందుకే వారంటే తనకి ఎంత గౌరవం అని చెప్పారు. తన వ్యాపారాల విషయంలో ఆర్యవైశ్యులను నమ్ముతానని అన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా కలిసిమెలిసి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలినేని శశిదేవి, బాలినేని కావ్య, నగర మేయర్ గంగాడ సుజాత, కారంశెట్టి పుష్పలత, ఆర్యవైశ్య నాయకులు మునగా కృష్ణారావు, కోడూరు సత్యనారాయణ, మట్టా రాజా, తడపత్తి వాసు, తాత మధు, రామస్వామి, సిద్ధ హనుమంతరావు, సురేష్, ప్రవీణ్, సత్యం, వినోద్, ఆర్ శ్రీను, ఆనంద్, కోర్పాటి రమేష్, మట్టా రాజా, గణేష్, జయకృష్ణ, హర్ష తదితరులు పాల్గొన్నారు. మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేర్కొన్న సభాధ్యక్షులు, సోదరులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అసెంబ్లీ అభ్యర్థిగా, బాలినేని శ్రీనివాస గారికి 4వ కుటుంబంగా యాన్ కుటుంబంలో ఓటేసి ఈ అఖండ మెజార్టీ 5 సార్లు పార్లమెంట్ ఒకే వ్యక్తి నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడు కూడా మీరు గర్వంగా చెప్తున్నా. 5 సార్లు టీడీ ఓడిపోయినగా పనిచేసే అవకాశం ఇచ్చాడు. 18 సంవత్సరాలు చదివించాడు. ఒకసారి లెక్కించాం, 18 సంవత్సరాలు చదివాం. ఎంత ఫీజు కట్టింటాం? 18 ఏళ్ళ కంటే 7,700 రూపాయలతో ఎంఏ, బిఏ, పీఈడీ పూర్తి చేసుకుని ఈ స్థితి రాగలిగింది. 2 రూపాయల ఫీజు నుంచి 5 రోజులు ఫీజు వరకు వచ్చింది మాకు ఎంత చదివేది. అంటే భగవంతుడి చదువుకున్న భగవంతుడి పనిచేసా ఈ రోజు మీ అందరికీ మంచి చేయడానికి, మీలో ఒకరిగా ఉండడానికి, మీ కుటుంబ సభ్యుడిగా ఉండడానికి మీలో ఉండమని చెప్పి భగవంతుడు కూడా నన్ను పంపించాడని నేను భావిస్తున్నా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు, మొదటిగా పరిగెత్తే వ్యక్తిని కాదు. ఎప్పుడో చిన్నప్పుడు నాకు రాష్ట్రాలు కుటుంబం పరిచయం అయింది. ఆ రోజు నా వయసు 16 సంవత్సరాలు, 88లో 2024 వచ్చింది. 36 సంవత్సరాలు అయింది. 16 వయసులో ఎవరైతే నన్ను దగ్గర పెట్టుకున్నారో 36 ఏళ్ళుగా ఒకే కుటుంబంలో రాజారెడ్డి గారు, రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు 3 తరాలతో 36 సంవత్సరాలు అలాగే ఉన్నాను తప్ప ఒక్క నిమిషం కూడా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సోమ్యులు, మంచి వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పొంగూరులో పోటీ చేస్తున్నారు. మనందరం కూడా మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేపట్టాం. భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందువల్ల అటు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాలకు సంబంధించి అనేక విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని విషయాలు కూడా ప్రధానంగా చెప్పడం. నా స్నేహితుడి కొడుకు నా బిడ్డలాంటి వాడు, వాసు ఏ తప్పు చేయడు అని చెప్పి ఆయన అధిష్టానంతో మాట్లాడి నిజాలు బయట పెట్టి ఆ రోజు ఆ సెక్రటరీని సస్పెండ్ చేయించాడు. అంటే నా గురించి ఆయన తపరపడినటువంటి విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. అందుకోసమే ఆయన చనిపోయిన రోజు ఒంగోలులో ఓసై గారి
కాంస్య విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను చెప్పి ఆరో చనిపోయిన కూడా ఆడారు ప్రెస్లో చెప్పాను, అసెంబ్లీలో కూడా చెప్పాను. దాని ప్రకారంగా రోసే గారి విగ్రహాన్ని ఆయన ఓపెన్ చేసినటువంటి బాబూజీ కాంప్లెక్స్ ఎదురుగానే పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విగ్రహాల్లో ఆ ప్లేస్లో ఉన్న విగ్రహాల్లో రోసే గారు కొట్టొచ్చుగా కనపడుతున్నారు. మరి రోసే గారి వారికి ఆయన ఆత్మశాంతి చుట్టూ ఆయన ఓపెన్ చేసినటువంటి బాబూజీ కాంప్లెక్స్ ఎదురుగా మరి మన రాష్ట్రంలోనే మంచి విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనం చెప్పాను ఒక ఆత్మీయ సదస్సులో ముఖ్యంగా వయస్సులకి వాళ్ళు ఏం అడగరు. మీరేం అడుగుతారంటే మా అడిగితే దర్శనం అడుగుతారు, తిరుమల దర్శనం అడుగుతారు, లేకపోతే మా షాప్లో ఇబ్బంది ఉంటే నేను నిలబడుతున్నా. ఈ 5 సంవత్సరాలు చాలా మంది వ్యాపారం ఉంటారు అలా. నేను స్టేట్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళందరికీ చెప్పాను, ఎక్కడైనా వైస్ ఛాన్సలర్కి సంబంధించి ఎక్కడైనా రైడ్ చేస్తే ఒప్పుకోనని చెప్పాను. 5 సంవత్సరాలు ఎక్కడైనా రైడ్ చేయడం ఒకసారి అడగాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, అందువల్ల మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటరావు యాదవ్ అన్నారు. నగరంలో ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో బీసీలకు, యాదవులకు పాల డబ్బాలు, నాయబ్రాహ్మలకు, కత్తెర్లకు, రజకులకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు జరగలేదని, రాజకీయాల్లో ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని, అలాంటి చంద్రబాబు నాయుడిని ఓడించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకు రాజ్యసభలో స్థానాలు కల్పించడం జరిగిందని వారు గుర్తు చేశారు. అలాంటి వారిని కారని మరలా తెలుగుదేశం అధికారులు రానివ్వడం మంచిది కాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా నేడు ఒంగోలు రావడం జరిగిందని, బీసీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలంటే ఒంగోలులో అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, పార్లమెంటు పరిధిలో నుండి ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బొట్ల రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ సాంస్కృతిక విభాగం చైర్మన్ బట్టల సుబ్బారావు, కటారి ప్రసాద్, చావల సుధాకర్ రావు, కుట్టిపోయిన కోటి యాదవ్, ఎర్రాకుల శ్రీనివాసరావు, రావులపల్లి ధనలక్ష్మి శ్రీనివాసరావు, శేషగిరి సుధాకర్తో పాటు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ యొక్క పథకాలను ఉపయోగించుకునే వాళ్ళు కానివ్వండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలో పేదలు, ఈ వర్గాలన్నీ కూడా మొదలైన ఈ యొక్క సంక్షేమ పథకాలను వాడుకుంటున్న వారందరూ కూడా ఖచ్చితంగా వారందరూ కూడా మరి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలంటే ఈ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా గెలిపించవలసిన బాధ్యత ఈ వర్గాల మీద ఉంది. ఇంకా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి, వారితో పాటు బేద మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు అంటే 2 యాదవులకు ఇచ్చారు. అలాగే బీసీలు 5 రాజ్యసభ స్థానాలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో. గతంలో తెలుగుదేశం పాలనలో మరి అమ్ముకునే వాళ్ళు మీకు తెలుసు, ఎన్ని కోట్లకు అమ్ముకునే వాళ్ళు, ఆ సంఖ్య చెప్పకూడదు. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా ఒక బీసీలకి రాజ్యసభ ఇచ్చిన సందర్భం లేదు. అలాగే మొన్న మధ్య 18 మంది ఎమ్మెల్సీలకు ఇస్తే అందులో 11 మందికి బీసీలకి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి ప్రైవేటు బిల్లు కూడా పెట్టిన ఘనత, బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టించారు. ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లో కానీ, ఎమ్మెల్సీ సీట్లో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనటువంటి ప్రాముఖ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదవులు కల్పించేదానికి కృషి చేస్తూ ఉంది. అట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ వీటన్నిటిలో కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో చేసినటువంటి విధానాన్ని కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇదే విధానం కొనసాగించాలని ఖచ్చితంగా బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తించే దీక్షతోటి పనిచేస్తారన్న నమ్మకం ప్రతి బీసీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీసీల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా కులగణన చేపట్టి ఖచ్చితంగా కుల దామాషా పద్ధతిన
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా ఆయన ముందుకు పోతున్నటువంటి విధానం కూడా ప్రశంసించదగింది. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇది ఒక పెద్ద ఇష్యూ చేసి నియోజకవర్గంలో ఏదో దాదాగిరి రుబాబుగా కొంతమంది రెచ్చగొట్టే దూరంలో నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. అదే 99 నుంచి ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్న వాసన గారు తలుచుకుంటే నువ్వు అసలు నాయుడుపాలెం నుంచి ఒంగోలులోకి రాగలవా? ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా చైర్మన్ని ఒక తక్కువ జనాభా కలిగినటువంటి మేదర్ కార్పొరేషన్ కానీ, చేతాత శ్రీ వైష్ణవ్ కానీ, అలాగే ఎంతోమందిని కృష్ణబాజీ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ, సూర్యబాజీ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ, ఎంతోమంది డైరెక్టర్లు, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా కానీ ఎంతోమందికి రాజకీయంగా అవకాశాలు కల్పించి వాళ్ళకు ఒక ఉన్నత పదవులు కలిగించి ప్రతి అధికారిని కలిసి వాళ్ళ పనులు చేయించుకునేదానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప ఘనత వాసన గారిది. ముఖ్యంగా బీసీలకి 18 సామాజిక వర్గాలకు ఆరామ క్షేత్రాలు కట్టిస్తూ స్థలాలు అలాట్మెంట్ చేసి అలాగే ఆయన ఆర్థిక సాయం చేసి నిర్మింపజేస్తున్న ఘనత మా వాసన గారిది. ఒంగోలులో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయకుమార్ నివాసంలో సంతనూతలపాడు మండల మైనంపాడు గ్రామ అంబేద్కర్ కాలనీకి చెందిన 60 కుటుంబాలు ఆళ్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆళ్ల అవినాష్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల అవినాష్, మాదాల రవి, వదినేని రామాంజనేయులు, ఆళ్ల రంగయ్య, ఆళ్ల సుబ్బారావు, 76 బూత్ ఇన్ఛార్జ్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, కస్టర్ ఇన్ఛార్జ్ తెలుగు రాము, ఆళ్ల రవి, అల్లాడి బ్రహ్మయ్య, ఎడ్లూరి నాగరాజు, ఆకుల బ్రహ్మయ్య, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ గారి నివాసంలో సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు దుంపా సురేష్ రెడ్డి, గుమ్మలంపాడు గ్రామం నుండి అల్లంకి పున్నయ్య చౌదరి, మాచారం గ్రామం నుండి వీరబోయిన గిరి యాదవ్, బొడ్డువారిపాలెం గ్రామం నుండి రెడ్డిమూలు వెంకటకృష్ణారెడ్డి, బిఎన్ విజయకుమార్ మాజీ ఎమ్మెల్యే సంతనూతలపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ పోతుల రామారావు సమక్షంలో టీడీపీలోకి చేరారు. మద్దిపాడు మండలం గడియాపూడి కాలనీకి చెందిన వైసీపీ వార్డు మెంబర్ బోడుబాగు శరత్, బోడుబోగు చంద్ర, పాటిబండ్ల రాజు, మన్నవ ఏలీసా, బోగుపాటి కొండేలు మండల మాజీ ఎంపీపీ అప్పల కుమారస్వామి ఆధ్వర్యంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంతబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాగులొప్పలపాడు మండలం నాగులొప్పలపాడు గ్రామంలో బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం, బాబు, సూపర్ 6 కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు తెల్ల మనోజ్ కుమార్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు భూపతి మురళి, మండల మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ, సీనియర్ నాయకులు మారెళ్ల వెంకటశాస్త్రియ, దివి పున్నారావు, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గుమ్మడి సాయి, మాజీ జడ్పీటీసీ షేక్ షకావలి, మారెళ్ల కిరణ్, చుండూరి నాగేశ్వరరావు, ఉన్నం వెంకట్రావు, కొంజేటి ధనుష్, ఉప్పుటూరి హరినాథ్, కల్లూరి రవి సాయి, పి ఆంజనేయులు, పెద్ద సుబ్బయ్య, గిరి, దుడ్డు వెంకట్రావు, గుంపల సుబ్బారావు, విజయ్ మండల మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థికి మన బాపట్ల పార్లమెంట్
ఖచ్చితంగా క్రిస్మస్ కానుక ఉంటుంది, పెళ్లి కానుక ఉంటుంది. దాని తర్వాత 27-28 ఎస్సీకి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే మీకు తెలుసో తెలియదు, అంటే మంచి పిల్లలు ఎస్సీలు ఒక మంచి స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో చదివించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు, అవి మళ్ళీ ఉంటాయి. నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, అంబేద్కర్ గారు చెప్పింది, జగజీవన్ గారు పాటించింది ఏంటిదంటే చదువు అనేది చాలా ముఖ్యం. మొన్న అమ్మ ఒడి అని ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే ఒకటే చదవమంటున్నారు 15 విద్యార్థులు. మిగతా ఇద్దరు ఏం చేయాలి, గాడిదలు కాయాలి, నాకు ఏం చేయాలి చెప్పండి. అందరూ చదువుకోవాలి కదా, మన పైకి వచ్చేదే చదువుకునేది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదంటే, ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 40,000, ఎంతమంది ఉంటే అంత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.